హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న పాములు చాలా చిన్నవి. కానీ ప్రాచీన కాలంలో ఒక పాము 200 అడుగుల పొడవు ఉండేది. దాని పేరు టైటాన్ బోవా. ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అలాంటి పాము ఇప్పటి వరకు మళ్ళీ పుట్టలేదు. ఇప్పుడు మనం టైటాన్ బోవా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటాన్ బోవా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. ఈ పాము సుమారు 200 అడుగుల పొడవు ఉండేది. ఇది మనం ఇప్పటికీ చూడలేని ఆకారంలో ఉంది. దీనిని ఆంగోలా పాముగా కూడా పిలుస్తారు. ఈ పాము 60 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగంలో జీవించేది. ఈ పాము సుమారు 13 మీటర్ల పొడవు కలిగి ఉండేది. దీని బరువు సుమారుగా 1135 కిలోలు. భారీ శరీరం, దేహంలో పీలికలు లేని మరియు బలమైన నల్లటి వంకలు. టైటాన్ బోవా వేడి, తేమ పర్యావరణంలో నివసించే పాము. ఇది ముఖ్యంగా ట్రోపికల్ హర్యానాల్లో ఎగువ గంగా, కోవలిక నదుల దగ్గర ఉండేది. ఈ పాము ప్రధానంగా పెద్ద పెద్ద జంతువులపై భక్ష్యంగా దాడి చేసి తింటుంది. ఈ పాము చేపలు, పక్షులు మరియు అంగుళాల వారీగా ఆకారంలో పెద్ద జంతువులను కూడా తినేది. ఈ పాము చాలా ధైర్యం కలిగి ఉంటుంది. ప్రాణి దాడులకు ప్రతిస్పందించే విధానం చాలా దారుణమైనది, కానీ ఇవి జ్ఞానం మరియు శక్తితో అధికంగా మెలుగుతాయి. టైటాన్ బోవా తరచూ నీటి దగ్గర, అరణ్యాల్లో తేలే ప్రాణుల్ని శ్రద్ధగా వెతుకుతాయి. ప్రాముఖ్యత తగ్గినప్పటికీ ఈ పాము చివరికి ప్రకృతి మార్పులకు, జీవన అవసర మార్పులకు కారణంగా కనుమరుగైపోయింది. ఒక సమయంలో ఇది ప్రపంచాన్ని వణికించినప్పటికీ ఇప్పుడు ఇది అంతరించిపోయింది. 2009లో కొలంబియాలో టైటాన్ బోవా భవనశిల పథకం కనిపించింది. దాన్ని చూసి కళ్ళు మిట్లయ్యాయి. వాటిని పరిశోధించి అది గతంలో ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద పాము అని నిర్ధారించబడింది. టైటాన్ బోవా పాము పలు సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు పుస్తకాల్లో కూడా ప్రదర్శించబడింది. ఈ పాము శక్తివంతమైన అనేది కళాత్మక ఆలోచన భాగంగా ప్రాచుర్యం పొందింది. ప్రాచీన కాలంలో ఉన్న టైటాన్ బోవా ఈరోజు మనకు ఒక వింత జంతువుగా మాత్రమే అందుబాటులో ఉంది.